అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి కథని చెప్పుకుందామా? ఒకసారి ఒక జంట వాళ్ళ బాబుతో కలిసి వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్తారు. ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్కి విహారయాత్ర కోసం వెళ్తారు. అక్కడ ఎన్నో పల్లెటూళ్ళను సందర్శిస్తారు. ఒకసారి ఒక పల్లెటూరులో అక్కడే కొన్ని రోజులు ఉందామని అనుకుంటారు. ఒకరోజు ఉదయాన్నే చెరువులో ఈత కొడదామని వెళ్తారు. అయితే వాళ్ళ అమ్మా నాన్న చెరువులో దిగుతారు ఈత కొట్టడానికి. ఆ బాబు మాత్రం ఆ చెరువు చుట్టూ ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటికి అతనికి కూడా ఈత కొట్టాలని ఆ చెరువులో దిగుతాడు. అతను దిగగానే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. పాపం ఈత కొట్టలేకపోతాడు. రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తారు, కానీ ఎవరు వినరు. పక్కనే ఒక రైతు ఉంటాడు. అతను వచ్చి ఆ బాబుని రక్షించి తన ఇంటికి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు ఆ బాబు తండ్రి, ఆ పెద్ద మనిషి ఆ రైతు ఇంటి ముందుకి గుర్రపు బండిలో వచ్చి దిగుతాడు. ఎవరా వచ్చింది అని ఆ రైతు బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, మీరు నాకు ఎంతో ఉపాయం చేశాడు, నిన్న చెరువులో కాపాడింది ఎవరో కాదు, అతను మా ఒక్కగానొక్క కొడుకు, నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను, చెప్పండి మీకు ఎలాంటి సహాయం కావాలని నేను చేస్తాను అంటాడు. వద్దండి, నేను ఏదో సహాయం ఆశించి ఇటువంటి పని చేయలేదు. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్తాడు. అప్పుడు ఆ రైతు మాటలు విని ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషిస్తాడు. కానీ అతను ఎటువంటి సహాయము ఆశించాడు. అప్పుడే ఒక బాబు ఆడుకుంటూ వచ్చి ఆ రైతు పక్కన నుంచుంటాడు. ఇతను ఎవరు, మీ బాబా అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు, అవునండి ఇతను మా అబ్బాయి అంటాడు. అయితే ఇతన్ని నా కొడుకుతో పాటు ఇంగ్లాండ్ తీసుకెళ్తాను, మంచి పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను, నాతో పంపించండి అంటాడు. అప్పుడు ఆ రైతు ఎంత చెప్పినా ఒప్పుకోడు. ఆఖరికి ఎలాగలో ఒప్పిస్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ రైతు బిడ్డను కూడా తీసుకొని ఇంగ్లాండ్కి వచ్చేస్తాడు. ఆ రైతు బిడ్డ ఎంత చదువుకోవాలనుకుంటే అంత చదివిపిస్తూ ఉంటాడు. ఆ రైతు బిడ్డ మంచి వైద్య వృత్తిని చేపడతాడు. ప్రపంచానికి ఉపయోగపడే పెన్సిల్ని కనిపెడతాడు. ఒకసారి ఈ పెద్ద మనిషి కొడుక్కి నిమోనియా అనే జబ్బు వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. అప్పుడు ఈ రైతు బిడ్డ కనిపెట్టిన పెన్సిలిన్ వాడగానే అతనికి నయమైపోతుంది. ఇంతకీ ఆ రైతు బిడ్డ ఎవరు? పెన్సిలిన్ని కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అతన్ని ఎవరైతే చదివించారో ఆ పెద్ద మనిషి కొడుకు కూడా ఎవరో కాదు, రెండో ప్రపంచ యుద్ధంలో ధృవతారగా బాసిల్లిన అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. ఆ రైతు బిడ్డేమో అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ పెద్ద మనిషి బిడ్డేమో, అదే ఎవరైతే రైతు రక్షించాడో అతనేమో విన్స్టన్ చర్చిల్. ఈ రైతు బిడ్డను చదివించడం వల్ల ఆ పెద్ద మనిషి బిడ్డ 2 సార్లు కాపాడబడ్డాడు. ఆ పెద్ద మనిషి చేసిన ఉపాయం వల్ల ఈ రైతు బిడ్డ ఎంతో పెద్ద గొప్పవాడయ్యారు. ఈ కథ వల్ల మనం తెలుసుకుందేంటి? మనం చేసిన సహాయం ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మంచే చేస్తుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.